కాలం గడిచింది, రోజులు చల్లబడ్డాయి, ఆకులు రంగు మార్చాయి, వీధుల మూలల్లో ఆపిల్ స్టాల్స్ పుట్టుకొచ్చాయి. టాట్లు, పైలు, పంటకాలపు తినుబండారాలను అమ్ముతూ. ప్రతిసారీ ఇవాంజెలిన్ ఒక స్టాల్ దగ్గర దాని పండ్ల తీపి వాసనను పసిగట్టినప్పుడు ఆమెకు జాక్స్, ఆమె తీర్చాల్సిన అప్పు గుర్తుకొచ్చేవి. మరియు ఆమె గుండె తన ఛాతీ నుండి తప్పించుకోవాలని ఆరాటపడే గుర్రంలా వేగంగా కొట్టుకునేది. కాని పాయిజన్ చెప్పినట్లే జాక్స్ తనని మర్చిపోయినట్లు అనిపించింది. లూక్ కూడా తిరిగి రాలేదు. మరియు ఆ ఆసక్తికరమైన దుకాణం మళ్లీ తెరుచుకోలేదు. ఎవెంజెలిన్ ఆగ్నెస్ను తన తండ్రి యొక్క రహస్య పుస్తకాల దుకాణంలో తనకు పని చేయడానికి ఒప్పించింది. అది ఆ ఆసక్తికరమైన దుకాణం అంత అద్భుతంగా లేదు. కాని అది ఆమెకు ఎదురుచూడటానికి ఒక విషయాన్ని ఇచ్చింది. అయినప్పటికీ కొన్ని రోజులు ఆమెకు దుకాణం వెనుక షెల్ఫ్లలో ఉన్న దుమ్ము పట్టిన పాత పుస్తకాలలో ఒకటిలా అనిపించేది. ఒకప్పుడు బాగా ప్రాచుర్యం పొందిన ఆ పుస్తకాలను ఇప్పుడు ఎవరూ తీయడం లేదు. ఆమె అత్తగారు ఆమెను వీధుల్లోకి విసిరేయడానికి ఆమె ఇంకా చాలా ప్రసిద్ధి చెందింది. కాని ఒక రోజు అలా జరుగుతుందని ఎవాంజెలిన్కు భయం కలిగింది. ఆ కుంభకోణాల పత్రికలు ఆమె ముద్దు వల్ల పెద్దమనుషులు రాళ్లుగా మారిపోతారనే పుకారును ప్రచురించాయి. అప్పటినుండి ఆమె పేరు కేవలం అప్పుడప్పుడు కొద్దిగా మాత్రమే కనిపించసాగింది. ఆగ్నెస్ చెప్పినట్లే కట్లస్ కూడా ఆమెను మరచిపోవడం మొదలుపెట్టాడు. కాని ఇవాంజెలిన్ ఆశ వదులుకోలేదు. ఆమె తల్లి లియానా మ్యాగ్నిఫిసెంట్ నాట్లో పెరిగింది. మరియు ఆమె ఇవాంజెలిన్ను వారి కల్పనా కథలతో పెంచింది. ఉత్తరాన కల్పనా కథలను, చరిత్రను ఒకటేగా పరిగణించేవారు. ఎందుకంటే వాటి కథలు, చరిత్రలు అన్నీ శాపగ్రస్తమైనవే. కొన్ని కథలు మంటలు చెలరేగకుండా వ్రాయలేనివి, మరికొన్ని ఉత్తరాన్ని విడిచి వెళ్లలేనివి, మరియు చాలా కథలు పంచుకున్న ప్రతిసారీ మారుతూ, ప్రతిసారి చెప్పినప్పుడు వాస్తవానికి దూరం అవుతూ ఉండేవి. ప్రతి ఉత్తరపు కథ ఒకప్పుడు నిజమైన చరిత్రగానే మొదలైందని, కానీ కాలక్రమేణా ఉత్తరపు కథల శాపం ఆ కథలన్నింటినీ వక్రీకరించి చివరికి కేవలం కొద్దిపాటి నిజం మాత్రమే మిగిల్చిందని చెప్పేవారు. లియానా ఎవాంజెలిన్కు చెప్పే కథలలో ఒకటి వేటగాడు మరియు నక్కల బాలాడ్. ఇది ఒక తెలివైన రైతు కూతురు నక్కగా మారగలదు మరియు ఆమెను ప్రేమించిన ఒక యువ బాణసంచేత, కాని ఆమెను వేటాడి చంపాలనే శాపంతో ఉన్న ఒక యువ బాణసంచేత గురించిన ఒక శృంగారభరితమైన కథ. ఈ కథ ఎవాంజెలిన్కు చాలా ఇష్టం, ఎందుకంటే ఆమె కూడా ఒక నక్క జంతువుగా మారగల రకం. కాకపోయినా బహుశా ఆమెకు కూడా ఆ ధనస్సుధారిపై ఒక చిన్న ప్రేమ ఉండవచ్చు. ఎవాంజెలిన్ తన తల్లిని ఆ కథను పదే పదే చెప్పించుకునేది. కాని ఈ కథకు శాపం ఉన్నందున ఆమె తల్లి ముగింపు దగ్గరకు వచ్చినప్పుడల్లా ఆమె ఏమి చెబుతోందో అకస్మాత్తుగా మర్చిపోయేది. ఆ బాణసాలుగు తన నక్కమ్మాయిని ముద్దుపెట్టుకుని వారు శాశ్వతంగా సంతోషంగా కలిసి జీవించారా, లేదా అతను ఆ నక్కమ్మాయిని చంపి వారి కథను మరణంతో ముగించాడా అనేది ఆమె ఎవెంజెలిన్కు ఎప్పుడూ చెప్పలేకపోయింది. కథ ఎలా ముగిసిందో తన అభిప్రాయం ప్రకారం చెప్పమని ఎవెంజెలిన్ ఎప్పుడూ తన తల్లిని అడిగేది. కాని ఆమె తల్లి ఎప్పుడూ నిరాకరించేది. సంతోషంగా చిరకాలం కలిసి జీవించడం లేదా విషాదం అనే వాటికంటే ఎన్నో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను నమ్ముతాను. ప్రతి కథలోనూ అనంతమైన ముగింపులకు అవకాశం ఉంటుంది. ఈ మాటను ఇవాంజెలిన్ తల్లి ఎన్నోసార్లు చెప్పడంతో అది ఇవాంజెలిన్ మనసులో నాటుకుపోయి ఆమె నమ్మకాలకు మూలస్తంభంగా మారింది. ఆమెను రాతిగా మార్చిన విషాన్ని తాగడానికి అది కూడా ఒక కారణం. అది ఆమె నిరాభయంగా లేదా అత్యంత వీరోచితంగా ఉన్నందువల్ల కాదు. చాలామంది కంటే ఎవాంజెలిన్కు కొంచెం ఎక్కువ ఆశ ఉండటమే కారణం. సంతోషకరమైన ముగింపు కోసం తనకున్న ఏకైక మార్గం అక్కడి నుండి వెళ్లిపోవడమేనని, ఆ విషం తాగితే శాశ్వతంగా రాయిగా మారిపోతావని జాక్స్ ఆమెకు చెప్పాడు. కాని ఎవాంజెలిన్ దానిని నమ్మలేకపోయింది. తన కథకు అనంతమైన ముగింపుల సామర్థ్యం ఉందని ఆమెకు తెలుసు, మరియు ఆ నమ్మకం మారలేదు. ఆమె కోసం ఒక సంతోషకరమైన ముగింపు ఎదురుచూస్తోంది. పుస్తకాల దుకాణం తలుపుకు తగిలించిన గంట మోగింది. తలుపు ఇంకా తెరుచుకోలేదు. కాని ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి లోపలికి వస్తున్నారని ఆ గంటకు తెలిసినట్టుగా అది కొంచెం ముందుగానే మోగింది. లూక్ లోపలికి వస్తాడని ఆశిస్తూ ఎవాంజెలిన్ శ్వాస బిగబట్టి ఉండిపోయింది. ఆ అలవాటును విరమించుకోగలిగితే బాగుండునని ఆమె అనుకుంది. కాని తన కోసం ఇంకా ఒక సంతోషకరమైన ముగింపు ఎదురుచూస్తోందని ఎవాంజెలిన్ను నమ్మించే అదే ఆశ ఒకరోజు లూక్ తిరిగి వస్తాడని కూడా ఆమెను ఆలోచింపజేసింది. ఎన్ని వారాలు లేదా నెలలు గడిచినా అది పట్టింపు లేనట్లు అనిపించింది. పుస్తకాల దుకాణం గంట మోగినప్పుడల్లా ఆమె ఆశించకుండా ఉండలేకపోయింది. కొంతమంది దీన్ని చూసి తనని మూర్ఖురాలని అనుకుంటారని ఆమెకు తెలుసు. కాని ప్రత్యామ్నాయంగా ప్రేమించడానికి ఇంకెవరూ లేనప్పుడు ఒకరిపై నుండి పూర్తిగా ప్రేమను తొలగించుకోవడం చాలా కష్టం. ఎవాంజెలిన్ తాను నిలబడి ఉన్న మెట్ల నుండి వేగంగా కిందకి దూకి
దారులలో తిరుగుతున్న అనేక మంది వినియోగదారులను దాటుకుని పరుగెత్తింది. తలుపు ద్వారా లోపలికి వచ్చిన చివరి వ్యక్తి ల్యూక్ కాదు. ఆమె కూడా ఊహించని వ్యక్తి మారిసోల్ ఎప్పుడూ పుస్తకాల దుకాణానికి వచ్చి ఎవాంజెలిన్ను కలవలేదు. మారిసోల్ నిజానికి ఇంటి నుండి బయటకు వెళ్లేది కాదు. ఆమె తన గదిని కూడా దాదాపుగా విడిచిపెట్టేది కాదు. మరియు ఈ రోజు ఆ రెండూ చేయడం వల్ల ఆమె కనిపించేంత అసౌకర్యంగా ఉంది. ఆమె వేసే ప్రతి అడుగుకు తన చేతి తొడుగులను నలుపుకుంది. ఆ పుస్తకాల దుకాణం కొంతవరకు రహస్యంగా ఉన్నందున బయట నుండి చూడటానికి అంత పెద్దగా కనిపించదు. ఎప్పుడైనా కింద పడిపోతుందేమో అనిపించే ఒక గేటుతో కూడిన ఒక తలుపు మాత్రమే. అయినప్పటికీ మీరు లోపలికి అడుగుపెట్టిన తర్వాత ఒక రకమైన మాయాజాలం ఉండేది. అది సంధ్యవేళలో మైనపు దీపపు కాంతి, గాలిలో తేలియాడే కాగితపు ధూళి మరియు వంకరటింకర అరలలో అమర్చిన అసాధారణ పుస్తకాల వరుసలు. ఇవాంజెలిన్ దానిని ఎంతో ఇష్టపడేది. కాని మారిసోల్ ఆ అరల మధ్యలో నడుస్తున్నప్పుడు అవి మొత్తం తనపై పడిపోతాయేమోనన్నట్లుగా కంగారుపడింది. గత కొన్ని నెలలుగా శపించబడిన వధువు స్థానిక కథల్లో ఒక భాగంగా మారిపోయింది. పెళ్ళిళ్ళు ఇకపై తోటలలో జరగడం లేదు. ఒకవేళ పెళ్లి రద్దయితే దాన్ని తిరిగి నిర్వహించడం ఇప్పుడు దురదృష్టంగా పరిగణించబడింది. ఆమె బయటకు అరుదుగా వెళ్లడం వల్ల మారిసోల్ నిజమైన శపించబడిన వధువు అని చాలా మందికి గుర్తుపట్టేంతగా తెలియదు. కాని ఇతర కస్టమర్లు భయపడాల్సినది ఏదో ఉందని భావించేలా తన సవతి సోదరిలోని భయభ్రాంతులు వారిలోనూ ఆందోళనను రేకెత్తించడాన్ని ఇవాంజెలిన్ ఇప్పటికే గమనించగలిగింది. మాటలు ఆగిపోయాయి మరియు వినియోగదారులు మార్సిల్ను ఎలాగైనా తప్పించుకోవాలని చూశారు. మార్సిల్ ఆ అనుకూలత లేని చూపులను గమనించదని ఆశిస్తూ ఇవాంజెలిన్ ఒక చిరునవ్వుతో ఆమె వైపు నడిచింది. మీరేంటి ఇక్కడికి వచ్చారు? మీకు పుస్తకం కావాలా? మేము ఇప్పుడే పుస్తకాల సరుకును తెచ్చుకున్నాము. మారిసోల్ దాదాపు తీవ్రంగా తల ఊపింది. నేను ఏమీ ముట్టుకోకపోవడమే మంచిది. నేను పుస్తకాలకు శపించానని ప్రజలు అనుకోవచ్చు. ఆమె తలుపు వైపు దొంగచాటుగా చూసింది. అక్కడ ఒక జంట త్వరత్వరగా బయటకు వెళ్తున్నారు. వారు నీ వల్లే వెళ్ళిపోవడం లేదు అని ఇవాంజెలిన్ ఆమెకు భరోసా ఇచ్చింది. మారిసోల్ నమ్మకం లేనట్టు ముఖం చిట్లించింది. నేను ఎక్కువసేపు ఉండను. నీకు ఇది ఇవ్వడానికే లోపలికి వచ్చాను. ఆమె బంగారు రేకుతో చేసిన సుడుల అలంకరణతో ఎర్రటి మైనపు ముద్రతో మూసి ఉన్న ఖరీదైన ఎర్ర కాగితాన్ని ముందుకు చాపింది. అది డెలివరీ అయినప్పుడు అది ముఖ్యమైనదిగా అనిపించింది. అందుకే అమ్మ దాన్ని నీ నుండి దాచిపెట్టకుండా చూసుకోవాలనుకున్నాను. మారిసోల్ చివరకు ఒక చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు మూలల్లో కొంచెం కుయుక్తిగా కనిపించింది. నువ్వు రాయిలా మారిపోయిన ఆ వారాలకు నేను ఎప్పటికీ ప్రతీకారం తీర్చుకోలేనని నాకు తెలుసు. కాని ఇది ఏదో ఒకటి నేను నీకు ఇప్పటికే చెప్పాను. నాకు నువ్వు ఏమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవాంజెలిన్కు సుపరిచితమైన అపరాధ భావన కలిగింది. ప్రతిరోజూ మారిసోల్కు నిజం చెప్పాలని ఆమెకు అనిపించేది. కాని ప్రతిరోజూ ఆమె అంత ధైర్యం చేయలేకపోయింది. ఇవాంజెలిన్ దుకాణంలో పనిచేయడం, మారిసోల్ తన గదిలో దాక్కోవడంతో ఆ అమ్మాయిలిద్దరూ అంతగా దగ్గర కాలేదు. అయినా ఇవాంజెలిన్కు కుటుంబంలా అనిపించేంత దగ్గరగా ఉన్నది మారిసోల్ మాత్రమే. ఎప్పటికైనా ఎవాంజెలిన్ తన సవతి సోదరికి నిజం చెబుతుంది. కాని ఆమెకు ఇంకా అంత ధైర్యం రాలేదు మరియు మారిసోల్ ఆమెకు ఆ అవకాశం కూడా ఇవ్వలేదు. ఆమె ఎవాంజెలిన్కు ఆ ఎర్ర పేజీని ఇచ్చిన వెంటనే వచ్చినట్లే అదృశ్యమైపోయింది. ఆ రహస్య లేఖను ఒంటరిగా తెరవమని ఎవాంజెలిను వదిలేసింది. ప్రియమైన మిస్ ఫాక్స్, రేపు మధ్యాహ్నం 2 గంటలకు రాయల్ హమ్మింగ్బర్డ్ కోర్ట్లో మధ్యాహ్నపు టీ కోసం మిమ్మల్ని మాతో చేరాలని నేను, నా సోదరి ఎంతో ఇష్టపడతాము. మేము మిమ్మల్ని దూరం నుండే ఆరాధిస్తున్నాము మరియు మేము చర్చించాలనుకుంటున్న ఒక ఉత్తేజకరమైన అవకాశం మా వద్ద ఉంది. ఆత్మీయ శుభాకాంక్షలతో స్కార్లెట్ మేరీ డ్రాగ్నామెరిడియన్ సామ్రాజ్యపురాణి. ఎవాంజెలిన్ తన స్కై క్యారేజ్ స్వచ్ఛమైన రాజభవన మైదానంలో దిగినప్పుడు ఆమె మరోసారి సామ్రాజ్య ఆహ్వానాన్ని చదివింది. సామ్రాజ్యం చర్చించాలనుకుంటున్న అవకాశం ఎలాంటిదో ఊహించడానికి ఆమె గత రోజంతా ప్రయత్నించింది. కాని దాని గురించి ఆమెకు ఇంకా ఎలాంటి అంచనా లేదు. మారిసోల్కు కూడా ఎలాంటి ఆలోచన లేదు. ఎవాంజెలిన్ ఇంటికి తిరిగి వచ్చి ఆ ఎర్రటి నోట్లో ఏముందో మారిసోల్కు చెప్పినప్పుడు ఆమె సవతి సోదరి ఎవాంజెలిన్ కోసం సంతోషిస్తున్నానని పదేపదే చెప్పింది. కాని ఆమె కంగారుగా కూడా కనిపించింది. ఎవాంజెలిన్కు వచ్చిన ఆహ్వానం రహస్యంగా ఉంటే, కొత్త సామ్రాజ్య మహిళ అయితే అంతకంటే ఎక్కువ రహస్యంగా ఉంది. ఎవాంజెలిన్ను రాతిగా మార్చడానికి ముందు సింహాసనానికి వేరొక వారసుడు ఉండేవాడు. హీస్ హ్యాండ్సమ్నెస్ అనే ముద్దుపేరుగల ఒక యువకుడు దురదృష్టవశాత్తు భయం వారం సమయంలో ఈ దురదృష్టవంతురాలైన రాజకుటుంబ సభ్యురాలిని హత్య చేయడం ద్వారా విధినిర్ణేతలు తమ పునరాగమనాన్ని ప్రజలకు తెలియజేశారని ఆమె తెలుసుకుంది.
కొత్త సామ్రాజ్య సామ్రాయ్ మరియు ప్రజలు విధి సంహారిణి అని పిలిచే ఆమె తోబుట్టువు సామ్రాజ్యాన్ని తిరిగి పొందడానికి విధినిర్ణేతలతో పోరాడి వారిలో ఒకరిని చంపి మరియు ఎవాంజెలిన్ సిద్ధాంతం సరైనదని నిరూపించారు. విధినిర్ణేతలు నిజమైన అమరత్వం పొందినవారు కాదు. వారికి వయసు పెరగదు, కానీ వారు చనిపోవచ్చు. నగరంలోని చాలామంది ఆ సోదరీమణులను విధిపై సాధించిన విజయం కోసం ఆరాధించారు, కానీ కొందరు కొత్త సామ్రాయ్ నిజానికి ఒక విధి అని నమ్మారు. కుంభకోణాల గురించి చెప్పే పత్రికలు ఆమె మనసులను చదవగలదని మరియు ఆమె కాబోయే భర్త గాయాల జాలంతో కప్పబడిన ఒక సముద్రపు దొంగ అని పేర్కొన్నాయి. అన్ని పుకార్లను నమ్మకూడదని ఎవాంజెలిన్కు బాగా తెలుసు. అయినా కూడా మనసు చదవడం గురించి ఆమె ఇంకా ఆందోళనగానే ఉంది. సామ్రాజ్య సామ్రాయ్ తన ఆలోచనలను చూసి అందరూ నమ్మిన రక్షకురాలు ఎవాంజెలిన్ కాదని తెలుసుకోవడం ఆమెకు ఇష్టం లేదు. ఎవాంజెలిన్ తన క్రీం రంగు కేపలెట్ బటన్లతో ఆడుకుంటూ తన బండిని విడిచిపెట్టి ఒక ప్యాలెస్ పరిచారకుడిని అనుసరించి పువ్వులతో కప్పబడిన దారిలో తేనెటీగ ఆకారంలో బంగారు పట్టుకలిగిన తలుపు వద్దకు వెళ్ళినప్పుడు ఆమెకు అకస్మాత్తుగా వేడిగా అనిపించింది. తలుపు తెరిచిన తర్వాత ఆ పనివాడు వంగి నమస్కరించాడు. మహారాణిగారు, మిస్ ఇవాంజెలిన్ ఫాక్స్ వచ్చారు. అతను పక్కకు జరుగుతూ ఆమెను ఒక తోటలోకి ఆహ్వానించాడు. ఆ తోటలో పచ్చని చెట్లు, వాటి నుండి పగడం, గులాబీ మరియు పీచ్ రంగు పువ్వులు జాలువారుతున్నాయి. ఆ పువ్వులను చూడగానే ఇవాంజెలిన్కు బుగ్గలపై మెత్తగా ముద్దులు పెట్టినట్లు అనిపించింది. స్వాగతం, చివరకు మిమ్మల్ని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇవాంజెలిన్, మీ జుట్టు నిజంగా దైవసృష్టిలా ఉంది. తమ తలలపైన తేనెటీగలు హోరుమంటూ ఎగురుతుండగా సామ్రాజ్య మహారాణి మరియు ఆమె సోదరి యువరాణి డోనాటెల్లా ఒకేసారి అన్నారు. మీకు ఏది నచ్చుతుందో మాకు ఖచ్చితంగా తెలియకపోవడంతో మేము అన్నింటినీ కొద్దికొద్దిగా ఆర్డర్ చేశాము అని యువరాణి ప్రకటించింది. ఆమె బంగారు రంగు కుర్రలలో మేఘ విస్ఫోటన నీలి రిబ్బన్లు, ఆమె అందమైన ముఖంలో ఒక సరదా భావంతో ఆమె అస్సలు ఎలా ఉండేదో స్కాండల్ షీట్స్ నుండి ఎవాంజెలిన్ ఊహించుకున్న నిర్లజ్జగా, విధిని జయించే దుర్మార్గురాలిలా ఆమె అస్సలు లేదు. మా దగ్గర బ్లాక్బెర్రీ క్రీమ్స్, హార్వెస్ట్ టెర్రీన్స్, గుమ్మడికాయ పుడ్డింగ్, వాల్నట్ టార్ట్స్ మరియు అన్ని రకాల టీ ఉన్నాయి. ఆ యువరాణి అందమైన గులాబీ ఆవిరిని వెదజల్లుతున్న రంగురంగుల టీపాట్ల యొక్క అంతస్తుల గోపురం వైపు చేతిని ఊపింది. ఆ రాజకుటుంబ సోదరీమణులు ఆమెను మంత్రముగ్ధురాలిని చేయడానికి ప్రయత్నిస్తుంటే వారు ఆ పనిని అద్భుతంగా చేస్తున్నారు. ఎవాంజెలిన్ చివరకు తన కపేలెట్ను తీసివేసి విశాలమైన బల్ల వద్ద కూర్చున్నప్పుడు తాను ఒక యువరాణిలా భావించింది. ఇది అద్భుతంగా ఉంది. నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీరు మాతో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది అంది సామ్రాజ్యం. ఆమె యువతి, బహుశా ఎవాంజెలిన్ వయస్సులోనే ఉంటుంది. అయినప్పటికీ ఆమె నల్లటి జుట్టులో ఒక మందపాటి బూడిద రంగు గీత ఉన్నందున ఖచ్చితంగా చెప్పడం కష్టంగా ఉంది. ఆమె భుజాలు బయట ఉండే రుబీ రంగు గౌను, అందమైన లేస్ చేతి తొడుగులు ధరించి ఉంది. మరియు ఆమె చిరునవ్వు ఎంత మధురంగా ఉందంటే ఆమెను కలవడానికి తాను ఆందోళన చెందిందన్నది నమ్మడం ఎవాంజెలిన్కు కష్టంగా అనిపించింది. భయం, వారంలో మీ వీరత్వం గురించి విన్నప్పటి నుండి మిమ్మల్ని కలవాలని మేము కోరుకుంటున్నాము, కానీ మేము ఒక సహాయం కూడా అడగాలనుకుంటున్నాము అని యువరాణి మాట కలుపుతూ అంది. ఆ సామ్రాయ్ తన సోదరి వైపు చూసింది. ఆమె అనుకున్నట్లుగా మాట్లాడటం లేదని గమనించింది. ఏమిటి? ఆమె ఆతృతతో చచ్చిపోతోందని నేను ఖచ్చితంగా చెప్పగలను. నేను కేవలం ఆమె ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నిస్తున్నాను. యువరాణి తన సోదరి పళ్ళెం మీద ఉన్న కాపర్ ప్రింట్ ముద్రతో కప్పబడిన ఒక చదరపు క్రీం కాగితాన్ని తీసుకుంది. మహోన్నతులైన క్రౌన్ ప్రిన్స్ అపోలో టైటస్ అకాడియన్ గారి గౌరవార్థం మిమ్మల్ని అద్భుతమైన ఉత్తరానికి పిలిచారునొక్తే నెవరెండింగ్ ఉత్సవాలు మొదటి శీతాకాలపు రోజున ప్రారంభమవుతాయి మరియు యువరాజు అపోలో తన వధువును కనుగొనే వరకు అవి ముగియవా. లోహపు సిరా ఇంకా తడిగా ఉన్నట్లుగా లేదా ఉత్తరపు మాయాజాలం స్పర్శించినట్లుగా మెరుస్తోంది. ఎవాంజెలిన్ తొందరపడి ఏ నిర్ధారణకు రాకూడదని ప్రయత్నించింది, కానీ దాదాపు వెంటనే విఫలమైంది. తన కోసం మరో సంతోషకరమైన ముగింపు ఎదురుచూస్తోందని ఆమె ఆశిస్తోంది, మరియు ఈ ఆహ్వానాన్ని చూస్తున్నప్పుడు దానిని కనుగొనడానికి ఇది తనకు దొరికిన మార్గం కావచ్చునని ఊహించుకోకుండా ఉండటం దాదాపు అసాధ్యంగా అనిపించింది. ఉత్తరాదికి మనలాంటి ఆచారాలు ఉండవు అని సామ్రాజ్యం మృదువుగా అంది. యువరాజు వివాహం చేసుకోకుండా సింహాసనాన్ని పూర్తిగా అధిరోహించలేడు, మరియు వధువును ఎంచుకోవడానికి ఒక నృత్య విందు ఇవ్వడం వారి పురాతన సంప్రదాయాలలో ఒకటి. ఇది కూడా ఇవాంజెలిన్కు తెలిసిన సంప్రదాయమే. ఇది మరో సంకేతంలా అనిపించింది. ఆమె తల్లి నోక్తే నెవరెండింగ్ గురించి ఆమెకు అంతా చెప్పింది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఇవాంజెలిన్కు అది తాను ఎప్పుడూ విన్న అత్యంత శృంగారభరితమైన విషయంగా అనిపించింది.
ఒకప్పుడు పడిపోయిన నక్షత్రాలు దిగిన అడవులలో దీనికోసం రహస్య నృత్యశాలలు నిర్మించబడ్డాయి. అక్కడ ప్రతిచోటా మాయాజాలపు చిటికెలు అల్లుకుని ఉండేవి. ఉత్తరాన మాత్రమే ఉండే ప్రత్యేక రకాల మాయాజాలం ఉందని, ఆ మాయాజాలపు జ్ఞాపకాలు కూడా దక్షిణానికి చేరలేవని లియానా ఫాక్స్ అనేవారు. ఆ తర్వాత నోక్తే నెవరెండింగ్ సమయంలో ప్రతి రాత్రి ప్రస్తుత యువరాజు నృత్యం చేయడానికి 5 మంది యువతులను ఎంచుకునే వరకు ఒక రహస్య ప్రదేశం నుండి చూస్తూ ఉంటాడని ఆమె ఇవాంజెలిన్కు చెప్పేది. రాత్రి తర్వాత రాత్రి అతను సరైన వధువు దొరికే వరకు అదే పద్ధతిని అనుసరిస్తూ, చూస్తూ, ఆ తర్వాత యువతులను నృత్యం చేయమని అడుగుతూ ఉండేవాడు. నోక్తే నెవరెండింగ్ నిజమని నేను ఎప్పుడూ ఆశించాను అని ఎవాంజెలిన్ అంది. కాని నేను దాని గురించి ఎప్పుడూ అంతగా ఖచ్చితంగా ఉండలేదు. అవును, అది నిజమే, మరియు నువ్వు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ఒక హమ్మింగ్ బర్డ్ ఆమె కప్పులో పీచ్ పువ్వు రేకులను వేస్తుండగా సామ్రాజ్యపు రాణి టీలో ఒక గుక్క తాగింది. మేము హాజరవుతాము, కానీ కిరీటధారణ జరిగిన వెంటనే సామ్రాజ్యాన్ని విడిచి వెళ్లడం మంచిది కాదని నేను భావిస్తున్నాను మరియు ఉత్తరాన నేను తప్పించుకుంటున్న ఒకరు ఉన్నారు అని యువరాణి మాటలో అడ్డుపడింది. తెల్ల సామ్రాజ్యం గద్గద స్వరంతో మందలించింది. ఏమిటి? ఇది నిజం. యువరాణి ఎవాంజెలిన్ వైపు తిరిగింది. నాటకీయంగా ముగిసే అవకాశం ఎక్కువగా ఉన్న విందులు, పార్టీలు నాకు చాలా ఇష్టం. కానీ నేను ఈ వేడుకకు హాజరైతే ఒక అంతర్జాతీయ సంఘర్షణకు, బహుశా యుద్ధానికి కారణమవ్వచ్చు. రాణి నుదిటిపై అవమానంతో ముడతలు పడ్డాయి. మనం ఆ ఆహ్వానాన్ని తిరస్కరించలేము అని రాణి మరింత దౌత్యపరంగా కొనసాగించింది. మరియు ఉత్తరాదిన అత్యంత విలువైన వేడుకలలో ఒకదానిని నిర్లక్ష్యం చేయడం ద్వారా నా పాలనను ప్రారంభించడం నాకు ఇష్టం లేదు. కాబట్టి మెరిడియన్ సామ్రాజ్యానికి ఎవరు ప్రాతినిధ్యం వహించాలనే దానిపై నా మంత్రివర్యులు మరియు నేను చాలా ఆలోచించాము. ఆమె పసుపు గోధుమ రంగు కళ్ళు ఇవాంజెలిన్ కళ్ళు కలిశాయి. భయం వారంలో నువ్వు చేసినది ధైర్యంగా, నిస్వార్థంగా ఉంది, మరియు రాయబారిగా ఉండటానికి నువ్వే సరైన వ్యక్తి అని అది మాకు ఆలోచింపజేసింది. ఆమె సోదరి తల ఊపడంతో ఆమె రాజసమైన చిరునవ్వు మరింత వికసించింది. తన చిరునవ్వులోని అకస్మాత్తు ఉద్రిక్తతను దాచుకోవడానికి ఎవాంజెలిన్ చివరకు ఒక బ్లాక్బెర్రీ క్రీమ్ను తన నోటిలోకి నెట్టుకుంది. ఆమె సరే అని చెప్పాలనుకుంది. తన తల్లి పెరిగిన ప్రపంచాన్ని అన్వేషించడానికి, ఆమె కథలలో ఏవి నిజమో తెలుసుకోవడానికి ఉత్తరానికి వెళ్లాలని ఆమె ఎప్పుడూ కోరుకునేది. పండుగలప్పుడు తీపి పదార్థాలను పడేసే పేస్ట్రీ గోబ్లిన్లు, దక్షిణానికి ఎగరడానికి ప్రయత్నిస్తే పొగగా మారిపోయే పెంపుడు జంతువుల పరిమాణంలో ఉండే డ్రాగన్లు నిజంగా ఉన్నాయో లేదో తెలుసుకోవాలని ఆమె తీవ్రంగా ఆరాటపడింది. మరియు ఆమెకు ఈ నృత్య విందుకి వెళ్లాలని ఉంది. ఆమెకు యువరాజును కలవాలని, రాత్రంతా నృత్యం చేయాలని, చివరికి లూక్ను వదిలేయాలని ఉంది. భూమి మీద అతడిని మర్చిపోయేలా చేసేది ఏదైనా ఉంటే అది నోక్తే నెవరెండింగ్ మాత్రమే. కాని ఇవాంజెలిన్ అవునని చెప్పగలదా? సామ్రాజ్యపు రాణి మరియు ఆమె సోదరికి తమ రాయబారిగా ఒక వీరుడు కావాలి. వారు కుంభకోణాల వార్తల నుండి వచ్చిన అనాథల రక్షకుడిని కోరుకున్నారు, మరియు ఇవాంజెలిన్ ఆ అమ్మాయి కాదు. ఆమె దానికి పూర్తిగా వ్యతిరేకం. ఈ సోదరీమణులు విధికి వ్యతిరేకంగా పోరాడారు, మరియు ఇవాంజెలిన్ వాటిలో ఒకరితో ఒప్పందం చేసుకుంది. ఆమె గొంతు అకస్మాత్తుగా ఎండిపోయింది. ఎంత ప్రయత్నించినా ఎవాంజెలిన్ జాక్స్ గురించి ఆలోచించకుండా ఉండలేకపోయింది. అతను ఎప్పుడూ ఆమె ఆలోచనలలో ఒక మూలన దాగి ఉండేవాడు. ఒకరోజు ఆ రహస్యం బయటపడుతుందని ఆమె భయపడేది. జాక్స్ ఎక్కడికి మాయమయ్యాడో ఆమెకు ఇంకా తెలియదు. ఫేట్స్లో చాలామంది ఉత్తరానకు వెళ్లారని, అక్కడ వారికి ఆశ్రయం ఇచ్చారని పాయిజన్ చెప్పాడు, మరియు అప్పటినుండి ఆమె విన్న ప్రతి పుకారు అది నిజమని ధృవీకరించింది. ఈ పుకార్లలో ఏ ఒక్కటీ ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కాని ఆమెకు ఇష్టం లేకపోయినా జాక్స్ వైపు ఆకర్షితురాలవుతుందని పాయిజన్ ఆమెను హెచ్చరించలేదా? నిజానికి ఇది అదే అంశం అయితే, ఇది ఇవాంజెలిన్కు సంతోషకరమైన ముగింపును అందించే అవకాశం కాకుండా విధి ఆమె మార్గాన్ని తారుమారు చేస్తుంటే. ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్తో ఇవాంజెలిన్ చివరిసారి తలపడిన తర్వాత అతను నిజంగా ఆమెకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆమె రాతిగా మారిపోయింది. జాక్స్ను మళ్లీ చూస్తే ఆమె అతనికి ఇవ్వాల్సిన 3 ముద్దులను వసూలు చేయాలని నిర్ణయించుకుంటే ఏం జరుగుతుందో ఊహించుకోవడానికే ఆమె ఇష్టపడలేదు. ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్ నుండి తనను తాను రక్షించుకోవడానికి ఉత్తరానికి వెళ్లే ఆఫర్ను తిరస్కరించడమే ఉత్తమ మార్గం. కానీ ఆ తర్వాత ఏమిటి? ఉత్తమంగా జరిగితే ఇవాంజెలిన్ పుస్తకాల దుకాణంలో పని కొనసాగిస్తూ గంట మోగిన ప్రతిసారీ ఊపిరి బిగబట్టి వేచి ఉంటుంది. అది ఆశాజనకంగా కాకుండా అకస్మాత్తుగా కొంచెం దయనీయంగా అనిపించింది. ఆ చెడ్డ పుకారు గురించి మీరు ఆందోళన చెందుతుంటే మేము అప్పటికే దాన్ని సరిచేశాము అంది సామ్రాజ్యం. ఓ అవును,
అది చాలా సరదాగా ఉంది అని యువరాణి డోనాటెల్లా తన చేతిని చాపగా, రెండు చురుకైన హమ్మింగ్బర్డ్లు ఇవాంజెలిన్కు ఒక నలుపు తెలుపు వార్తాపత్రికను అందించాయి. ది విస్పర్ గెజెట్ ప్రత్యేక సంచిక ప్రకటన రచన కట్లాస్ నైట్లింగర్ విశ్వసనీయ మూలం నుండి ఇప్పుడే వచ్చిన సమాచారం ప్రకారం వాలెండా యొక్క ప్రియమైన రక్షకురాలు నయమైంది. ఆమె స్పర్శ ఇకపై పురుషులను రాళ్లుగా మార్చలేదు. ఈ పుకారు గురించి ఆందోళన చెందాలనే ఆలోచన కూడా ఎవాంజెలిన్కు రాలేదు. కాని ఆ సోదరీమణులు దాన్ని ఇప్పటికే పరిష్కరించారని తెలిసి ఆమె ముగ్ధురాలైంది. అది ఇప్పుడే బయటకు వెళ్ళింది. ఈ రాత్రికి నువ్వు శాపగ్రస్తురాలివని ఎవరూ అనుకోరు అని యువరాణి ధృవీకరించింది. అయినా తాము చదివిన ప్రతి విషయాన్ని నమ్మకూడదని ప్రజలకు ఇప్పటికే తెలిసి ఉండాలి అనుకుంటున్నాను. భయం వారం తర్వాత నా గురించి చెప్పిన కొన్ని విషయాలు నువ్వు చూసి ఉండాల్సింది. నేను వాటిలో కొన్నింటిని చదివి ఉండవచ్చు అని ఇవాంజెలిన్ ఒప్పుకుంది. నేను పనిచేసే పుస్తకాల దుకాణంలో పాత పత్రికలన్నీ ఉంటాయి. మరి నువ్వు ఏమనుకున్నావు అని యువరాణి పట్టుబట్టింది. సిగ్గుపడకుండా ఉత్సాహంగా కనిపిస్తూ తన గుండ్రని నోటిలో ఒక చిన్న టాట్ను పెట్టుకుంది. ఇవాంజెలిన్కు నవ్వు ఆగలేదు. ఆమెకు ఈ సోదరీమణులు నచ్చారు. మిస్టర్ నైట్లింగర్ అంతా తప్పుగా అనుకున్నారని నేను అనుకుంటున్నాను. వాళ్ళు చెప్పినదానికంటే మీరు వ్యక్తిగతంగా చాలా ఘాటుగా ఉన్నారు. నేను చెప్పాను కదా, ఆమె సరిగ్గా సరిపోతుందని. యువరాణి చప్పట్లు కొట్టింది. నువ్వు ఒప్పుకుంటానని చెప్పు. వెళ్లడం తప్ప నువ్వు ఏమీ చేయనవసరం లేదు. పూల రేకులు కురుస్తుండగా, మరిన్ని హమ్మింగ్బర్డ్లు చుట్టూ గుండ్రంగా తిరుగుతుండగా, ఆ సోదరీమణులు ఆమెకు జతపడిన నవ్వును బహుమతిగా ఇచ్చారు. ఆమె రాయిగా మారిన రోజు గురించిన నిజం వారికి తెలిసి ఉంటే, వారు ఆమెను ఇది చేయమని ఎప్పటికీ అడిగి ఉండేవారు కాదు. కాని బహుశా ఇవాంజెలిన్ ఈ బంతిని ఉపయోగించి, వారు ఆమె ఎలా ఉండాలని అనుకున్నారో అలాంటి వ్యక్తిగా మారవచ్చు. ఆ ఆహ్వానం విధి ఆమె మార్గాన్ని శాసించి, ఆమెను జాక్స్ వద్దకు తిరిగి తీసుకువస్తున్నట్లు కావచ్చు. కాని అది ఆమె సొంత కథకు ఒక సంతోషకరమైన ముగింపును కనుగొనడానికి లభించిన అవకాశం కాదని అర్థం కాదు. తను ఉత్తరానికి వెళితే యువరాజు అపోలోను కలుసుకొని, అతను ప్రేమలో పడి తనను ఎంచుకుంటాడని ఊహించుకోవడం కేవలం ఒక కోరికతో కూడిన ఆలోచన అని ఆమెకు తెలుసు. కాని ఆమె కోరికలు, కల్పనా కథలు, అసాధ్యంగా అనిపించే విషయాలలో నమ్మకం ఉంచేలా పెరిగింది. మరి ఇది కేవలం తన సంతోషకరమైన ముగింపు కోసం ఉన్న అవకాశమే కాకుండా మారిసోల్కు కూడా ఒక అవకాశం అయితే? ఎవాంజెలిన్ తన సవతి సోదరి జీవితాన్ని మెరుగుపరచడానికి ఒక మార్గం కనుగొనాలని కోరుకుంది. బహుశా ఇదే ఆ మార్గం కావచ్చు. ఒకవేళ మారిసోల్ ఎవాంజెలిన్తో ఉత్తరానకు వెళితే, ఆమెను శపించబడిన వధువుగా ఎవరూ గుర్తించరు. ఆమె కేవలం ఒక వినోద విందులో ఉన్న అమ్మాయిగా ఉంటుంది. మరియు ఎవాంజెలిన్ ఆ విందును ఆమె జీవితంలోనే అత్యుత్తమమైనదిగా చేస్తుందని నిర్ధారించుకుంటుంది. వారు వాలెండాకు తిరిగి వచ్చే సమయానికి లూక్ వారిద్దరికీ ఒక మరచిపోయిన జ్ఞాపకంగా మిగిలిపోతాడు. ఎవాంజెలిన్ ఆ రాజ సోదరీమణుల నవ్వులకు ప్రతినవ్వు నవ్వింది. నేను సరే అని చెప్పినా, నేను నా సవతి సోదరిని కూడా తీసుకువెళ్లడం సాధ్యమవుతుందా? అది చాలా మంచి ఆలోచన అంది సామ్రాజ్యపు రాణి. అది నేను అనుకుని ఉండాల్సింది అని ఆమె సోదరి గొణిగింది. కాని చింతించకు, మేము మిగతావన్నీ ఆలోచించాము. ఉత్తరాదిన వాతావరణాలు మన వాటికి భిన్నంగా ఉంటాయని నువ్వు గమనించి ఉండవచ్చు. వారి శీతాకాలపు మొదటి రోజు ఇప్పటి నుండి కేవలం 3 వారాలలో రాబోతోంది. కాబట్టి మేము ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించి ఉండవచ్చు. ఆ తర్వాత వసతి గురించి, ఆపై దుస్తుల గురించి చాలా చర్చ జరిగింది. ఉత్తరాన ఫ్యాషన్ చాలా భిన్నంగా ఉండేది. పురుషులు డబుల్ట్లు మరియు చాలా చర్మపు వస్త్రాలను ధరించేవారు. మహిళలు 2 స్కర్టులు మరియు అలంకారమైన బెల్టులతో కూడిన గౌన్లను ధరించేవారు. ఆ తర్వాత యువరాణి ఆభరణాలు మరియు ముత్యాల గురించి ఆహా ఓహో అని అబ్బురపడుతుండగా, ఇవాంజెలిన్ లోపలి భాగం మెలికలు తిరిగిన రిబ్బన్ల వలె మైమరచి ఉత్సాహంగా ఉంది. చివరగా ఆమెకు తెలుసుకోవాలని ఉన్న చివరి ప్రశ్నను అడిగింది. మీరిద్దరిలో ఎవరికైనా యువరాజు గురించి ఏమైనా తెలుసా? అవును అని ఇద్దరు సోదరీమణులు ఉత్సాహంగా సమాధానమిచ్చారు. అతను అని ప్రిన్సెస్ డోనాటెల్లా కళ్ళు మసకబారాయి. నిజానికి నేను ఏమీ విన్నానో నాకు గుర్తుకు రావడం లేదు. నేను అని సామ్రాజ్య కూడా అలాగే మధ్యలో ఆపేసింది. ఆమె కూడా తాను విన్నది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చాలా ఉత్తర కథలు శాపగ్రస్తమైనట్లే, యువరాజు గురించిన సమాచారం కూడా అలాంటి శాపంతో ఉందేమోనని ఇవాంజెలిన్ ఆలోచించింది. ప్రిన్స్ అపోలో అకాడియన్ లేదా అతని కుటుంబం గురించి ఆ ఇద్దరు సోదరీమణులకు ఏమీ గుర్తుకు రాలేదు. ఇవాంజెలిన్కు ఉత్తరం గురించి అంతగా పరిచయం లేకపోయి ఉంటే ఈ విషయం ఆమెను కలవరపరిచేది. కాని ఆమె మణికట్టుపై ఉన్న అకస్మాత్తుగా మంట పుట్టడం మొదలైన 3 విరిగిన గుండె గాయాల గురించే ఆమెకు మరింత ఆందోళనగా అనిపించింది.
10 ఎవాంజెలినా ఫాక్స్ ఒక రాతి విగ్రహంగా జీవించినప్పుడు ఆమె జీవితం నిలిచిపోయింది. వర్షమో, రాళ్ళో, కాలమో తాకని, మరచిపోయిన చెరువులా నిశ్చలంగా ఉండేది. ఆమె కదలలేదు. ఆమె మారలేదు. కాని ఆమె అనుభూతి చెందింది. ఆమె ఎంతో అనుభూతి చెందింది. పశ్చాత్తాపపు సూచనలతో కూడిన ఒంటరితనం, లేదా అసహనంతో రంగు వేసిన ఆశ. అది ఎప్పుడూ కేవలం ఒక స్వచ్ఛమైన భావోద్వేగం మాత్రమే కాదు. అది ఎల్లప్పుడూ ఒకదానికి మరొకటి కలిసిన మిశ్రమంలా ఉండేది. సరిగ్గా ఈ రోజులాగే ఎవాంజెలిన్ మణికట్టు మీద ఉన్న గాయాల మచ్చలు మంటలు మాడిపోయాయి. జాక్స్ ఇప్పుడే వాటిని కొరికినట్లుగా ఇకపై అనిపించలేదు. కాని ఆమె మారిసోల్ గదిలోని అందమైన తలుపును చేరుకున్నప్పుడు ఆమె లోపల ఇంకా సీతాకోకచిలుకలు గందరగోళం చేస్తున్నాయి. పైన ఒక కిటికీతో తెల్లగా ఉన్న ఆ తలుపు ఒకప్పుడు ఎవాంజెలిన్ది. మారిసోల్ ఆ గదిని దొంగిలించలేదని ఎవాంజెలిన్కు తెలుసు. ఎవాంజెలిన్ రాయిలా మారినప్పుడు ఆమె సవతి తల్లి ఒత్తిడితో అందులోకి మారింది. ఎవాంజెలిన్ తిరిగి వచ్చిన వెంటనే మారిసోల్ దాన్ని తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించింది. కాని అప్పుడు ఎవాంజెలిన్కు అపరాధభావంగా అనిపించడంతో ఆమె తన సవతి సోదరిని ఆ గదిలోనే ఉండనిచ్చింది. ఎవాంజెలిన్కు ఇప్పటికీ అపరాధభావమే కలిగింది. కాని ఇప్పుడు అది ఒక విభిన్నమైన అపరాధభావం. ఒకప్పుడు తనదిగా ఉన్న ఆ తలుపు తట్టి మారిసోల్ను ఉత్తరానికి ఆహ్వానించలేకపోతున్నందుకు కలిగిన అపరాధభావం. లూక్ ఒకప్పుడు తన సొంతం అని ఎవాంజెలిన్ ఆలోచిస్తూనే ఉంది. లూక్ను వదులుకోవాలని ఎవాంజెలిన్ మునుపెన్నడూ లేనంత దృఢంగా నిశ్చయించుకున్నప్పటికీ బహుశా ఆమె మారిసోల్ మరియు లూక్ గురించిన ఆలోచనను పూర్తిగా వదులుకోలేకపోయి ఉండవచ్చు. అది ఆమె పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నించే విషయాలలో ఒకటి. మారిసోల్కు ఎవాంజెలిన్కు లూక్పై ప్రేమ ఉందని తెలిసిందని ఆమె నమ్మలేదు. మారిసోల్ ఎప్పుడూ చాలా దయగలదిగా మరియు సిగ్గరిగా ఉండేది. ఆమె ఒక పుస్తకాన్ని దొంగిలించేంత సమర్థురాలు కాదు. ఇక ఒక అబ్బాయిని దొంగిలించడం గురించి చెప్పనక్కర్లేదు. కాని ఆలోచించకుండా ఉండటం కష్టంగా ఉంది. ఒకవేళ మారిసోల్కు ఎవాంజెలిన్ లూక్ను ప్రేమిస్తోందని తెలిసి ఉంటే? ఒకవేళ ఆమె అతన్ని ఉద్దేశపూర్వకంగా దొంగిలించి ఉంటే, మరియు ఒకవేళ ఎవాంజెలిన్కు ఉత్తరాన మళ్లీ ప్రేమ దొరికి మారిసోల్ దాన్ని మరోసారి లాక్కొని ఉంటే? ఎవాంజెలిన్ చేయి తలుపు తట్టాలా వద్దా అనే సందిగ్ధంలో ఆగిపోయింది. అప్పుడు అమ్మా, దయచేసి. మారిసోల్ మాటలు పెద్దగా లేవు. కాని ఆ ఇరుకైన హాలు అంత నిశ్శబ్దంగా ఉంది. ఎవాంజెలిన్కు తలుపు మీదుగా అవి వినిపించాయి. అలా అనకు. అది నిజం, నా బంగారం. ఆగ్నెస్ గొంతు బరుడైన చక్కెర సిరప్లా ఉంది. నిజంగా రుచి చూడలేనంత తీపిగా. గత కొన్ని నెలలుగా నువ్వు నీ గురించి పట్టించుకోవడం లేదు. నిన్ను చూడు. నీ వర్ణం, నీ జుట్టు, నీ నిలబడే తీరు ఒక తడి రిబ్బన్లాగా ఉంది. ఇక నీ కళ్ల కింద ఉన్న ఆ నల్లటి వలయాలైతే ఘోరంగా ఉన్నాయి. నువ్వు చూడటానికి బాగుంటే నీ ఈ చిన్న శాపగ్రస్త పేరును ఒక పురుషుడు పట్టించుకోకపోవచ్చు. కాని ఈ దృశ్యాన్ని నేను భరించలేకపోతున్నాను. మరో క్రూరమైన మాట వినలేక ఎవాంజెలిన్ తలుపు తెరిచింది. పాపం మారిసోల్ తన లేత గులాబీ రంగు మంచం మీద కూర్చుని ఉంది. మరియు ఆమె వాడిపోయిన రిబ్బన్లాగా కనిపించింది. కాని బహుశా అగెన్స్ ఆమెను తొక్కివేయడం వల్ల అలా అనిపించి ఉండవచ్చు. మారిసోల్ ఏమైనప్పటికీ ఆమె కూడా అగెన్స్ చేతిలో బాధితురాలే. కాని ఎవాంజెలిన్లా కాకుండా మారిసోల్ తన జీవితాంతం ఈ భయంకరమైన మహిళతోనే జీవిస్తోంది. నీకు కొంచెమైనా మర్యాద ఉందా అని అగ్నెస్ అరిచింది. వాస్తవానికి మర్యాద, దయ, ఇంకా కొన్ని విషయాలు అగ్నెస్కే లోపించి ఉన్నాయని చెప్పాలని ఎవాంజెలిన్కు తీవ్రంగా అనిపించింది. కాని ఈ సమయంలో ఆమెను మరింత కోపం తెప్పించడం తెలివైన పని కాదనిపించింది. దానికి బదులుగా ఎవాంజెలిన్ బలవంతంగా నవ్వి, క్షమించండి అని చెప్పింది. మీరిద్దరూ వెంటనే వినాలనుకునే ఒక వార్త నా దగ్గర ఉంది. ఆగ్నెస్ వెంటనే తన కళ్ళు చికిలించింది. మారిసోల్ రహస్యంగా తన కళ్ళు తుడుచుకుంది. మరియు నోక్తే నెవరెండింగ్ కోసం ఉత్తరానికి వెళ్లడం తనకు, మారిసోల్కు ఖచ్చితంగా అవసరమని ఎవాంజెలిన్కు మరింతగా నమ్మకం కలిగింది. బహుశా మారిసోల్కు అది ఇంకా ఎక్కువగా అవసరమై ఉండవచ్చు. తనని అడగకూడదని అనుకున్నందుకు ఎవాంజెలిన్కు నమ్మశక్యంగా లేదు. ఇప్పుడు ఆమెను చూస్తుంటే తన సవతి సోదరి లూక్ను తన నుండి దొంగిలించాలని ఆలోచించడానికైనా సాహసించలేదని ఎవాంజెలిన్కు అనిపించింది. ఒకవేళ ఆలోచించినా నిజానికి ఎవాంజెలిన్ నిందించాల్సింది లూక్ను కాదా? సరే అని అగ్నెస్ అంది. ఏంటి, అమ్మాయి, ఈరోజు నేను సామ్రాయిని కలిశాను అని ఇవాంజెలిన్ ప్రకటించింది. భవ్యమైన ఉత్తరాదిన రాజకుమారుడు ఒక విందు ఇస్తున్నాడు మరియు మెరిడియన్ సామ్రాజ్యానికి రాయబారిగా ఉండమని సామ్రాజ్ఞి నన్ను అడిగారు. రవాణా, వసతి మరియు దుస్తులన్నీ ఏర్పాటు చేశారు. నేను ఈ రోజు నుండి ఒక వారంలో బయలుదేరుతున్నాను.
మరియు నాతో పాటు మారిసోల్ను తీసుకువెళ్లాలనుకుంటున్నాను. ఎవాంజెలిన్ తనకు కోరినవన్నీ ఇచ్చే నక్షత్రాల గుత్తిని ఇచ్చినట్లుగా మారిసోల్ ముఖం వెలిగిపోయింది, కాని ఆగ్నెస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె ఒక దెయ్యం లేదా తన సొంత దుష్ట హృదయం యొక్క ప్రతిబింబాన్ని చూసినట్లుగా ఒకరకమైన భయంతో నిస్సత్తువగా కనిపించింది. ఆమె తన ముడిపడిన నోరు తెరిచినప్పుడు లేదు అని చెబుతుందని ఎవాంజెలిన్ దాదాపుగా ఖచ్చితంగా అనుకుంది. కాని దానికి బదులుగా ఆగ్నెస్ మళ్ళీ చాలా మధురంగా నవ్వి, ఎంత అద్భుతమైన వార్త! తప్పకుండా నువ్వు వెళ్ళి మారిసోల్ను నీతో తీసుకువెళ్ళు అని చెప్పింది. భాగం 2 భవ్యమైన ఉత్తరం 11-14 రోజులుగా చీకటి అలలు, బూడిద రంగు సముద్ర నురుగు మరియు మంటపుట్టే ఉప్పుగాలి మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత తన తల్లి పడక కథలలో ఒకటి నుండి తీసుకువచ్చినట్లుగా భవ్యమైన ఉత్తరానికి దారితీసే గ్రేట్ గేట్వే ఆర్చ్ యొక్క మంచుతో కప్పబడిన వంపులను ఇవాంజెలిన్ చూసింది. మార్బుల్ లాంటి నీలి సిరలతో కూడిన గ్రానైట్తో నిర్మించబడి ఒక కోట యొక్క ప్రధాన గోపురం అంత ఎత్తైన ఆ కమాను స్తంభాలు ఒక నావికుడు చేపను ఈటెతో పొడిచినట్లుగా మనుషుల చెక్కకడల గుండా త్రేంచులను గుచ్చిపట్టుకున్న జలకన్యల వలె కనిపించేలా చెక్కబడ్డాయి. ఆ మనుషుల వీపులు వంగి ఉన్నాయి మరియు వారి చేతులు ఆ భారీ కమాను పైభాగాన్ని ఏర్పరుస్తున్న చిహ్నాన్ని పట్టుకోవడానికి చాచి ఉన్నాయి. భవ్యమైన ఉత్తరానికి స్వాగతం. కథలు ఇక్కడ ఉండాలి, నేను ఊహించిన దానికంటే ఇది పెద్దది అని మారిసోల్ అంది. ఆమె లేత గోధుమ రంగు జుట్టు మెరుస్తోంది మరియు ఆమె సున్నితమైన ముఖం ఆరోగ్యకరమైన రంగుతో నిండి ఉంది. సముద్రంలో గడిపిన వారాలు ఆమెకు మేలు చేశాయి. కెక్కిన మొదటి 2 రోజులు ఆమె తన క్యాబిన్ నుండి బయటకు రావడానికి చాలా కంగారుగా ఉంది. కాని ప్రతిరోజూ ఆమె కొంచెం కొంచెంగా బయటకు రాసాగింది. మరియు ఈ రోజు ఆమె ఇవాంజెలిన్ పక్కన రైలింగ్ వద్ద నిలబడి ఉంది. మనం ఇక్కడ నిశ్శబ్దంగా ఉండాలా? ఆమె గుసగుసలాడింది. ఎవాంజెలిన్ నవ్వుతూ తలూపింది. తన సవతి సోదరి కూడా తనలాగే తన ఉత్తరదేశ కథలను నమ్మడం మొదలుపెట్టిందని సంతోషించింది. వారి ప్రయాణ సమయంలో ఆగ్నెస్ పెరిగే కాలంలో మారిసోల్కు ఎప్పుడూ కథలు చెప్పలేదని తెలిసి ఎవాంజెలిన్కు ఆశ్చర్యం కలగలేదు. కాబట్టి ఎవాంజెలిన్ తన తల్లి కథలలో కొన్నింటిని పంచుకుంది. వాటిలో ఉత్తరానికి వెళ్లడం గురించిన హెచ్చరికలు కూడా ఉన్నాయి. గేట్వే ఆర్చ్ గుండా వెళ్తున్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడవద్దు. ఉత్తరాది పురాతన మాయాజాలం సరిహద్దులను దాటలేదు, కాని అది ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. అది గేట్వే ఆర్చ్ చుట్టూ చేరుతుంది మరియు మీరు దాని గుండా ప్రయాణిస్తున్నప్పుడు మాట్లాడితే ఆ మాయాజాలం మీ స్వరాన్ని దొంగిలించి, మీ మాటలను ఉపయోగించి అనుమానం లేని ప్రయాణికులను తప్పుదారి పట్టించి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు పారిపోవడానికి వారితో సహాయం చేయించుకుంటుంది. అది ఒక సాధారణ అపోహ అయి ఉండాలి, లేదా ఇవాంజెలిన్ అనుభవించినటువంటి గంభీరమైన అనుభూతినే అందరూ పొందారు. అందుకే ఆ పడవ మొత్తం నిశ్శబ్దంగా ఆ గేట్వే ఆర్చ్ కింద నుండి ప్రయాణించింది. మరోవైపు గాలి మంచులా చల్లగా ఉంది మరియు మేఘాలు ఎంత తక్కువ ఎత్తులో ఉన్నాయంటే ఇవాంజెలిన్కు వాటిని తాకినట్లు అనిపించింది. మనం ఇంకా వేగంగా ప్రయాణించగలిగితే బాగుండు అని ఒక నావికుడు గొణిగాడు. ఈ భాగం నాకు ఎప్పుడూ కంగారు కలిగిస్తుంది. అలలు ఒడ్డుకు తగిలే శబ్దాన్ని ఆపివేశాయి మరియు సమీపంలోని మేఘాలు సూర్యుడిపైకి జారి వాటి నీడను వారి ఓడపై పడేశాయి. ఆ ఓడ నిశ్శబ్దంగా వాలర్ రో అని పిలువబడే సముద్రపు భాగం గుండా ముందుకు సాగుతోంది. ఇది ఉత్తరాది మొదటి రాజకుటుంబానికి శ్మశానభూమి. వాలర్ల పురాతన స్మారక చిహ్నాలు ఆమె తల్లి వర్ణించినట్లే ఉన్నాయి. నీలిబూడిద రంగు నీటిలో మోకాళ్ల లోతులో నిలబడి ఉన్న ఆ విగ్రహాలు దాదాపు ఆ కమాను ఎత్తులో ఉన్నాయి. వాటి ప్రతి అంగుళం కవచం లేదా అలంకరణ వస్త్రాలు ధరించినట్లుగా చెక్కబడి ఉంది, కాని వాటి తలలు మాత్రం అన్నీ లేవు. అయినప్పటికీ ఆమె ఓడ దాని పక్కనుండి వెళుతున్నప్పుడు ఇవాంజెలిన్కు వాటి గొంతులు వినిపించాయి, లేదా బహుశా అవి ఆ కమాను గుండా ముందుగా ప్రయాణించిన వారి గొంతులను దొంగిలించినవి కావచ్చు. మమ్మల్ని విడిపించండి, వారు గొంతు బొంగురుపోగా అరిచారు. మమ్మల్ని పునరుద్ధరించండి, మాకు సహాయం చేయండి, మేము చేయగలం. వార్ఫెల్ డాక్లను చేరుకోగానే అందరూ దిగడంలో నిమగ్నమవడంతో ఇవాంజెలిన్కు ఆ వేడుకోలు మిగిలిన భాగం వినబడలేదు. మిస్ ఫాక్స్, మిస్ టూర్మలైన్ అని సముద్రపు నీలం రంగు గౌను, వెండి అండర్స్కర్ట్ మరియు అనేక చుట్టలు కట్టిన స్క్రోల్స్తో ఉన్న బెల్ట్ను ధరించిన వెండి జుట్టుగల ఒక మహిళ అడిగింది. నేను ఫ్రాంజెలికా. నేను మిమ్మల్ని మీ నివాసాలకు తీసుకువెళతాను మరియు ఈ సాయంత్రం మిస్ ఫాక్స్ తన భోజనానికి చేరేలా చూసుకుంటాను. ఫ్రాంజెలికా ఆ అమ్మాయిలను ఓడ నుండి దింపుతూ ఆత్మీయంగా నవ్వి ఉత్సాహంగా చేయి ఊపింది. కాని చేపల వ్యాపారులు, వస్తువుల దుకాణాలు మరియు గుల్లల షెల్లు ఉన్న గంపలతో నిండిన ఆ చినుకుల ఓడరేవు మీద అడుగుపెట్టినప్పుడు ఎవాంజెలిన్కు తొందర పట్టడం కుదరలేదు. ఆమెకు దక్షిణ ప్రాంతంలో నివసించడం ఎప్పుడూ ఇష్టమే. ఆమెకు ఎండలోని వేడి,
అందరూ ధరించే ప్రకాశవంతమైన రంగులు ఇష్టం. కాని ఇప్పుడు వాలండాలోని ప్రకాశవంతమైన వీధులు మరీ అతిగా మెరిసేవిగా అనిపించాయి. ఇక్కడ ప్రతిదీ పొగమంచుతో తాకినట్లుగా ఉంది. అంతా పొగమంచు ఊదాలు, వర్షపు నీలిరంగులు మరియు తాజా ప్లమ్ పండ్ల రంగులో ఉండే ముదురు ఊదా రంగులతో నిండి ఉంది. డాక్లోని దృఢకాయులైన పురుషులందరూ అడవిలోకి అడుగుపెట్టి ఒకే సుత్తి దెబ్బతో ఒక చెట్టును నరికివేయగలరనిపించేవారు. వారు బరువైన బకిల్స్తో కప్పబడిన లెదర్ బూట్లు ధరించారు. అయితే మహిళలు ఫ్రాంగెలికా లాంటి బెల్టులతో మందపాటి ఉన్ని గౌన్లు ధరించారు. వాటిలో టానిక్ బాటిళ్ల నుండి అరచేతి పరిమాణంలో ఉండే క్రాస్బోల వరకు అన్నీ ఉండేవి. చల్లగా, తాజాగా ఉన్న గాలిని పీల్చడంతోనే ఇవాంజెలిన్ కొంచెం నిటారుగా నిలబడి, కొంచెం లోతుగా శ్వాస తీసుకుంది. మరియు మరిసోల్, చూడు, చిన్న డ్రాగన్లు, అయ్యో! ఒక బలమైన పాప్ శబ్దం వినిపించగానే మరిసోల్ ముఖం పాలిపోయింది. ఒక చిన్న, నల్ల మిరియాల రంగు డ్రాగన్, చిప్మంక్ పరిమాణంలో ఉండి, దగ్గరలోని దుకాణంలోని ఒక చేప ముక్కను కాల్చడానికి ఎర్రటి మంటలను వెదజల్లింది. డాక్లలో ఆ ముద్దుగా ఉండే చిన్న జీవులు ఎలుగుబంట్లు అంత సర్వసాధారణంగా కనిపించాయి. దాదాపు ప్రతి అమ్మకందారుడి వద్ద ఒకటి ఉండేది. చిన్న రెక్కలుగల ఆ జీవులను చూడటానికి మారిసోల్కు అంత ఇష్టం లేనప్పటికీ, భుజాలపై కూర్చున్న చిన్న నీలి సర్పాలను, బండిపై నిలబడి ఉన్న గోధుమ రంగు చర్మపు సర్పాలను చూసి ఎవాంజెలిన్కు చాలా సంతోషం కలిగింది. ఆ చిన్న జీవులు ఆపిల్ పండ్లను, మాంసాన్ని కాల్చాయి, గాజు బొమ్మలను ఊది తయారుచేశాయి, మరియు తాగే చాక్లెట్తో నిండిన మట్టి కప్పులను వేడి చేశాయి. తన తల్లి చెప్పినట్లుగానే అదంతా ఎంతో ఆకర్షణీయంగా ఉంది. తన పాదాలు ఇంకా నేలమీదే ఉన్నాయని, తాను గాలిలోకి ఎగరలేదని నిర్ధారించుకోవడానికి ఇవాంజెలిన్ తడి గులకరాళ్లు వేసిన నేలవైపు చూడవలసి వచ్చింది. ఎందుకంటే ఆమెలోని కొన్ని భాగాలు గాలిలో తేలిపోతున్నట్లు ఉన్నాయి. ఉత్తరానికి అడుగుపెట్టడం కేవలం ఏదో ఒకదాని ప్రారంభంలా అనిపించలేదు. అది సర్వస్వం యొక్క ప్రారంభంలా అనిపించింది. డాక్ల ఆవల, దృఢమైన చెక్క దుకాణాల శిఖరాలు బయటకు విస్తరించడానికి బదులుగా పైకి పెరిగాయి. ప్రతి అద్భుతమైన అంతస్తులో కథల పుస్తకాలలోని పాతకాలపు అందమైన దుకాణాల ముఖభాగాలు ఉండేవి. అవన్నీ పొగమంచుతో అల్లుకున్న నడకదారుల ద్వారా అనుసంధానించబడి, ఎవాంజెలిన్ తలపైన అద్భుతమైన నమూనాల చిట్టడవిలో ఒకదానిని ఒకటి ఛేదిస్తూ ఉండేవి. ఈ ఉత్తరం తన తల్లిని గుర్తుచేసింది. కాని ఒక బాధతో, ఇది తన తండ్రితో కలిసి అన్వేషించడానికి తాను ఇష్టపడే ప్రదేశం కూడా అని ఆమె గ్రహించింది. లోపల ఆమెకు కనిపించిన కొన్ని దుకాణాలు, అతను తన దుకాణం కోసం అన్ని రకాల కొత్త వింత వస్తువులను కనుగొనగలిగే రకంలాగే కనిపించాయి. మీ డైలీ రూమర్ తీసుకోండి. చుట్టబడిన కాగితాలతో నిండిన సంచితో ఒక అమ్మాయి కేక వేసింది. యువరాజు ఎవరిని ప్రపోజ్ చేస్తాడో పందెం కాయాలన్నా, లేదా మీ పోటీ ఎవరో తెలుసుకోవాలన్నా ఇది సరైనది. మనం ఒకటి కొనాలి అని మారిసోల్ ఆ కాగితాలను ఆసక్తిగా చూస్తూ అంది. వివాద పత్రికలంటే మారిసోల్కు ఇష్టం లేనందున ఆమె చూపిస్తున్న ఆసక్తిని ఎవాంజెలిన్ ఊహించలేదు. కాని తన అత్తకొడుకు భార్యలో ఉత్తరం తీసుకువచ్చే సాహసోపేతమైన స్వభావం ఇలాంటిదే ఉంటుందని ఆమె ఆశించింది. ఎవాంజెలిన్ తన నాణేల సంచిలోకి చేయి పెట్టింది. వారి కరెన్సీ భిన్నంగా ఉన్నప్పటికీ సామ్రాజ్యపు రాణి ఉదారంగా ఆమెకు ఉత్తర ప్రాంతపు జేబు ఖర్చుకోసం డబ్బు ఇచ్చింది. ఎంత? కేవలం అర మార్క్ అంది ఆ పత్రిక అమ్మాయి. ఆగండి. ఎవాంజెలిన్ను నిజంగా చూసినప్పుడు ఆ అమ్మాయి కనుబొమ్మలు ఎగిరిపడ్డాయి. ఇది నువ్వే. నీకు నిజంగానే గులాబీ రంగు జుట్టు ఉంది. ఆ అమ్మాయి పొగమంచు తడిసిన ఒక పత్రికను ఎవాంజెలిన్ చేతుల్లోకి నెట్టి కన్ను కొట్టింది. ఇది నా ఖర్చు. ప్రిన్స్ అపోలో మిగతావారికంటే నిన్నే ఎంచుకుంటాడని నేను పందెం కాశాను. పేపర్ ఖర్చు కంటే రెండింతలు చెల్లిస్తానని పట్టుబట్టడం తప్ప ఎవాంజెలిన్కు ఎలా స్పందించాలో తెలియలేదు. ది డైలీ రూమర్ పందెం మొదలవ్వనివ్వండి. రచన క్రిస్టోఫ్ నైట్లింగర్. రేపు నోక్తే నెవరెండింగ్. మొదటి రాత్రి. ఛాన్సరీ ఇప్పుడు డాన్స్ భాగస్వాముల నుండి ప్రపోజల్స్ వరకు అన్నింటిపై పందెలను స్వీకరిస్తోంది మరియు వాగ్దానం చేసినట్లుగా నా అంచనాలు ఇక్కడ ఉన్నాయి. యువరాజు అపోలో తాను ఏ వధువును ఎంచుకోకపోవచ్చని చెప్పిన విషయం మనందరికీ తెలుసు, మరియు ఒకసారి నోక్తే నెవరెండింగ్ ప్రారంభమైతే అది ఎప్పటికీ ముగియకపోవచ్చు. కాని అలా జరుగుతుందని నేను పందెం కాయను. అపోలో చాలామంది యువతులపై కన్నేసి ఉంచాడని నాకు పక్కా సమాచారం ఉంది, మరియు ఈ యువతులు ఎవరు కావచ్చో అనే దానిపై నాకు కొన్ని అద్భుతమైన సిద్ధాంతాలు ఉన్నాయి. నా మొదటి అభిమాన అభ్యర్థి తెస్సలీ ఫార్చూనా. ఆమెకు పెద్దగా పరిచయం అవసరం లేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఆమె గొప్ప కుటుంబాలలో ఒకదానికి చెందినది కాబట్టి రేపు రాత్రి నృత్య భాగస్వామిగా తెస్సాలీ అపోలో యువరాజు మొదటి ఎంపిక అయితే నేను ఆశ్చర్యపోను. అయితే ప్రముఖ వంశాలకు చెందని మనలాంటివారి అనుగ్రహం పొందాలని మన యువరాజు ఆశిస్తుంటే
అతను ఇటీవల ప్రజాదరణ పొందిన ఏరియల్, లాలా, లాగ్రిమాస్ను ముందుగా డాన్స్ చేయమని అడగవచ్చు. లాలా కుటుంబం రహస్యాలతో నిండి ఉంది. ఇది తరచుగా సాధారణ కుటుంబం అనే దానికి కోడ్ లాంటిది. కాని ఆమె అందం దాదాపు పురాణ కథలాంటిది. మరియు అందానికి యువరాజు అపోలో ఎంత విలువ ఇస్తారో మనందరికీ తెలుసు. దురదృష్టవశాత్తు లాలా వివాహం గురించి నేను పెద్దగా నమ్మలేను. ఐస్ హేవెన్ దీవులకు చెందిన ప్రసిద్ధ విదేశీ యువరాణి సెరెండిపిటీ స్కేస్టెడ్పై ప్రిన్స్ అపోలోకు ఇప్పటికే మనసు పారేసినట్లు నేను పదేపదే విన్నాను. ఈ ఇద్దరూ చిన్నప్పటి నుండి ఒకరికొకరు తెలుసు. ఆమె రాజభవనానికి వారానికొకసారి లేఖలు పంపేది అని ఒక రహస్య వర్గం వెల్లడించింది. యువరాజు ఎవరిని వివాహం చేసుకోవచ్చో మీరు పందెం కాస్తుంటే యువరాణి సెరెండిపిటీనే సురక్షితమైన ఎంపిక కావచ్చు. అయితే నాలాగే మీరు రిస్కులు తీసుకోవడానికి ఇష్టపడితే మీరు మీ డబ్బును మరో విదేశీయురాలిపై పందెం కాయవచ్చు. మెరిడియన్ సామ్రాజ్యానికి చెందిన ఇవాంజెలిన్ ఫాక్స్ అనాథ, విధిచే శపించబడిన మరియు ఇప్పుడు కొత్త మెరిడియన్ సామ్రాయికి ప్రియమైన ఆమె చుట్టూ అల్లుకున్న కథలు మన సొంత శాపగ్రస్త కథలలో ఒకదానిలా అనిపిస్తాయి. అవి పూర్తిగా నిజమని నమ్మడం కష్టం. దక్షిణాది నుండి వచ్చిన నా బంధువు చెప్పిన ప్రకారం ఇవాంజెలిన్కు మెరిసే గులాబీ బంగారు రంగు జుట్టు, దానికి సరిగ్గా సరిపోయే ఒక సాహసోపేతమైన స్వభావం కూడా ఉన్నాయి. ఒకసారి యువరాజు అపోలో తన చేయి అడగడానికి సిద్ధంగా ఉండేలా నగర వీధింత పొడవుగా ఉన్న ప్రేమికుల బృందాన్ని ఆమె తిరస్కరించింది. మరియు అతను అలాగే చేస్తాడని నేను పందెం కాయగలను. ఎవాంజెలిన్ ఆ పేజీని చూసి నవ్వుతూ లుక్ను మరికొంచెం మరిచిపోసాగింది. తన ఆశలు మరీ ఎక్కువగా పెరిగిపోకుండా ఆమె ప్రయత్నిస్తోంది. ఆమె మారిసోల్తో నోక్తే నెవరెండింగ్ గురించి మాట్లాడినప్పుడు కూడా అది కేవలం యువరాజు గురించే కాదు. వారు డాన్స్, ఫ్యాషన్, తమకు ఎలాంటి వ్యక్తులు తారసపడతారో వంటి విషయాల గురించి మాట్లాడుకున్నారు. కాని యువరాజు అపోలో ప్రేమను పొందే అవకాశం తనకు ఉందని నమ్మాలని తాను నిజంగా కోరుకుంటున్నట్లు ఇవాంజెలిన్ ఒప్పుకోవలసి వచ్చింది. ఇంతవరకు కలవని వ్యక్తిని పెళ్లి చేసుకోవాలని ఊహించుకోవడం అంత ఆచరణాత్మకమైన విషయం కాదని ఆమెకు తెలుసు. కాని అది పూర్తిగా ఆచరణ సాధ్యం కానిది అని కూడా ఆమె నమ్మలేదు. ఆమె తల్లిదండ్రులది ఒక కల్పనా ప్రేమ కథ. అది ఇవాంజెలిన్కు మొదటి చూపులోనే ప్రేమ వంటి వాటిని నమ్మడం నేర్పింది. వారు ఆ కథ చెప్పిన ప్రతిసారీ అది ఆమె తల్లి చెప్పే ఉత్తర దేశపు కథలలో మరొకటి అయినట్లుగా కొంచెం భిన్నంగా ఉండేది. ఆమె తండ్రి ఉత్తరాన వింత వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు అత్యంత మంత్రముగ్ధులను చేసే పాట వినిపిస్తున్న ఒక బావిని అతను చూశాడని ఆ కథ ఎప్పుడూ మొదలయ్యేది. ఆ బావి మంత్రముగ్ధం చేసిందని అతను అనుకున్నాడు. కాబట్టి అతను దానితో మాట్లాడటానికి ప్రయత్నించాడు. ఆ బావి బదులిచ్చింది. లేదా చెప్పాలంటే ఆమె తల్లి సమాధానమిచ్చింది. తన కుటుంబ బావి నుండి అతని గొంతు విని తాను ఒక మాయా జలదేవతనని ఈ దక్షిణాది అపరిచితుడిని నమ్మించాలనే ఆలోచన ఆమెకు నచ్చింది. కథలోని కొన్ని రూపాల్లో ఆమె వారాల తరబడి అతనితో సరదాలు చేసింది. మరికొన్నింటిలో అది నిజంగా ఆటలు ఆడుకుంటున్న ఒక యువతి అని ఇవాంజెలిన్ తండ్రికి ముందే తెలుసు. కాని ఆ కథను చెప్పిన ప్రతిసారీ వారు ప్రేమలో పడ్డారు, మొదటి శబ్దంలోనే ప్రేమ అని ఆమె తండ్రి అనేవారు. అప్పుడు ఆమె తల్లి ఎప్పుడూ అతని బుగ్గపై ముద్దు పెట్టి నాకైతే అది మొదటి చూపులోనే ప్రేమ అని అనేది. అప్పుడు ఆమె తల్లిదండ్రులు ఇద్దరూ ఇవాంజెలిన్తో అన్ని ప్రేమలు మొదటి చూపులో పుట్టవని, కొన్ని విత్తనాలలా పెరగడానికి సమయం పడుతుందని, లేదా సరైన కాలం వచ్చేవరకు నిద్రాణంగా ఉండే కందకాలలా ఉండవచ్చని చెబుతారు. కాని ఇవాంజెలిన్ ఎప్పుడూ మొదటి చూపులోనే ప్రేమను కోరుకునేది. ఆమెకు తన తల్లిదండ్రుల ప్రేమలాంటి ప్రేమ కావాలి, ఒక కథలాంటి ప్రేమ కావాలి. మరియు ఈ కాగితాన్ని చూడటం, ఆమె దానిని ఇక్కడ నోక్తే నెవరెండింగ్లో కనుగొనగలదని ఆమెకు మరింతగా నమ్మకం కలిగించింది. ఇదంతా చాలా ఉత్సాహంగా ఉంది అని మారిసోల్ ఉత్సాహంగా అరిచింది. అది ఉల్లాసంగా, పూర్తిగా సంతోషకరమైన శబ్దం. కాని ఒక క్షణం తర్వాత తన సవతి సోదరి చిన్న ముఖం మీద ఒక కలవరపరిచే నీడ కదలడం ఎవాంజెలిన్ గమనించింది. నువ్వు ఒక ప్రమాదకరమైన ఎంపిక అని అందులో రాసి ఉన్నప్పటికీ ఈ రాత్రి నువ్వు ఇతర అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా గోళ్లు, పళ్ళు చూపిస్తారు. ఈ ప్రతిచర్య నిస్సందేహంగా ఆగ్నెస్ విష ప్రభావమే అని ఎవాంజెలిన్కు తెలుసు. కాని ఎవాంజెలిన్కు ఒక బాధ కలిగింది. మారిసోల్ పళ్ళు అనే పదం చెప్పిన వెంటనే ఎవాంజెలిన్ మణికట్టుపై ఉన్న గుండె ఆకారపు మచ్చలు మంట పుట్టడం మొదలైంది. తూర్పు వైపు వెళ్లాలని నిర్ణయించుకున్నప్పటి నుండి ఆమె ఆ గాయాలను మరింత తీవ్రంగా అనుభూతి చెందుతోంది. సాధారణంగా ఆమె ఆ మంట నొప్పిని, దానితో పాటు వచ్చే జాక్స్ గురించిన ఆలోచనలను పట్టించుకోదు. కాని ఆ క్షణంలో, ఈ రాత్రి ఆమె ఆందోళన చెందాల్సింది ఇతర అమ్మాయిల గురించి కాదు,
తనపై అతని గుర్తులను వదిలి వెళ్లిపోయిన ఆ నీలి కళ్ల విధి గురించే అనే ఆ కలవరపరిచే ఆలోచన నుండి ఇవాంజెలిన్ బయటపడలేకపోయింది. నాక్టే నెవరెండింగ్ రేపటి వరకు అధికారికంగా ప్రారంభం కాలేదు. కానీ ఈ సాయంత్రం విదేశీ రాయబారులందరికీ స్వాగతం పలకడానికి ఒక ప్రైవేట్ విందు ఏర్పాటు చేయబడింది. అధికారిక బాల్లో యువరాజు కేవలం 5 మంది అమ్మాయిలతో మాత్రమే నృత్యం చేసినట్లు కాకుండా ఈ సాయంత్రం అతను ఇవాంజెలిన్తో సహా అందరినీ ప్రైవేట్గా కలుస్తాడు. లేడీస్, ఫ్రాంగెలికా చప్పట్లు కొట్టింది. మిస్ ఫాక్స్ తన విందుకు హాజరు కాకపోతే ఇదంతా పనికిరాదు. ఆమె వారిని వేచి ఉన్న బండిలోకి చేయి ఊపి పిలిచింది. వివిధ ఉత్తర కథలు మరియు చారిత్రక వ్యక్తుల పేర్లు పెట్టిన సత్రాలు మరియు మద్యం దుకాణాలతో నిండిన గులకరాళ్లతో కూడిన గరుకు నల్ల దారిలో బండి దద్దరిల్లుతూ వెళ్తుండగా ఇవాంజెలిన్ మణికట్టులోని మంట తగ్గినా పూర్తిగా మాయమవలేదు. వారు విస్పర్స్ అనే భవిష్యవాణి చెప్పే స్థలం మరియు వోల్ఫ్రిక్స్ వెపన్స్ అనే గలగలలాడే ఇనుము కొట్టం పక్కనుంచి వెళ్లారు. ది ఎటర్నల్ ప్రిన్స్ ఒక ప్రసిద్ధ పబ్గా కనిపించింది. అయినప్పటికీ ఫార్చునాస్ ఫాంటాస్టికల్లీ ఫ్లేవర్డ్ వాటర్స్కు దారితీస్తున్న సర్పల్లా మెలికలు తిరిగిన జనసమూహం పట్ల ఇవాంజెలిన్కు ఎక్కువ ఆసక్తి కలిగింది. ఆమె తన తల్లి కథల నుండి ఆ పేరును గుర్తించలేకపోయింది. కానీ స్థానిక గాసిప్ షీట్లో సంభావ్య అభిమానపాత్రగా ప్రస్తావించబడిన ఫార్చునా అమ్మాయికి ఈ సంస్థకు సంబంధం ఉందేమోనని ఆమె ఆశ్చర్యపోయింది. చివరికి వారు ఆ సరదా దారి చివరన ఉన్న మెర్మైడ్ అండ్ ది పెర్ల్స్ ఇన్ ఫర్ అడ్వెంచరస్ ట్రావెలర్స్ అనే సత్రం దగ్గర ఆగారు. మునిగిపోయిన ఓడ శిథిలాలతో నిర్మించారని అంటారు. ఆ సత్రం కిరుమనే నేలబల్లలు మరియు వెంటనే ఇవాంజెలిన్ యొక్క గడ్డకట్టిన చర్మాన్ని కరిగించేలా ఉండే మండుతున్న వెచ్చదనంతో నిండి ఉంది. గోడలు మైమరచిన నావికులు మరియు దుర్మార్గులైన జలకన్యల చిత్రాలతో నిండిన సెపియా రంగు ఛాయలున్న కాగితపు పేజీలతో అంటించబడి ఉన్నాయి. ఈ థీమ్ ఇవాంజెలిన్ మరియు మారిసోల్ వారి సూట్లో కూడా కొనసాగింది. వారి మంచాల ఫ్రేములు తెరిచి ఉన్న చెక్క నిధి పెట్టెల వలె ఉండగా ఆమె అప్పటివరకు చూడనంత పెద్ద తెల్లని ముత్యాలతో పోస్టర్లు రూపొందించబడ్డాయి. ఆమె తల్లి చెప్పిన ప్రకారం జలకన్య మరియు ముత్యాల కథ ఒక జలకన్య నావికులను మోసం చేసి తనను పెద్ద ముత్యాలుగా మార్చుకోవడానికి అనుమతించిన దాని గురించినది. ఇది చరిత్ర కంటే ఎక్కువగా కల్పనలా అనిపించే పురాణ కథలలో ఒకటి. కాని అది అబద్ధం కంటే నిజం కావచ్చుననే అనుమానంతో సాయంత్రం కోసం దుస్తులు ధరిస్తున్నప్పుడు ఇవాంజెలిన్ ముత్యాలతో అలంకరించిన అన్ని మంచం స్తంభాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించింది. ఆమె మారిసోల్ కోసం ఆహ్వానం పొందడానికి ప్రయత్నించింది. కాని ఈ రాత్రి విందు చాలా ప్రత్యేకమైనది. హాజరైన ప్రతి ఒక్కరూ తమ గురించి లేదా వారు వచ్చిన రాజ్యాన్ని సూచించే వస్త్రధారణను ధరించాల్సి ఉంది. మరియు సామ్రాజ్యం నుండి ఇవాంజెలిన్ ధరించిన దుస్తులు ఆమెను స్పష్టంగా సూచించాయి. చేతులకు బదులుగా ఆమె చేతులు మరియు ఛాతీ భాగానికి చుట్టబడి ఆమె మంచులా తెల్లని బోడీస్ మరియు సరిగ్గా సరిపోయే తెల్లటి స్కర్ట్పై మార్బుల్ రాతి సిరల వలె ప్రవహించే సన్నని వెండి గీతలు మాత్రమే ఉన్నాయి. ఆమె బ్రతికిన విగ్రహంలా కనిపించింది. మారిసోల్ ముఖం పాలిపోయింది. ఈ విందుకి నన్ను ఆహ్వానించకపోవడం మంచిదైంది అనుకుంటా. నా జీవితానికి ప్రతీకగా నాకు ఒక గౌను ఇచ్చి ఉంటే దాని ఛాతీ భాగంలో బహుశా ఒక పుర్రె దాటిన ఎముకలు ఎంబ్రాయిడరీ చేసి ఉండేవి. మారిసోల్ దీనిని ఒక జోక్ లాగా చెప్పింది. కాని ఆమె గొంతు కొంచెం పలుకుతూ కొంచెం కరకరలాడుతూ ఉంది. మరియు అప్పుడే ఆ సుపరిచితమైన అపరాధ భావన మళ్లీ తలెత్తింది. ఇక్కడ అంతా భిన్నంగా ఉంటుంది. ఇవాంజెలిన్ తన సవతి సోదరి చేయి పట్టుకుని నొక్కింది. మరోసారి నిజం ఒప్పుకుని తన అనుకున్న శాపం అంతా ఇవాంజెలిన్ తప్పేనని మారిసోల్కు చెప్పాలనే కోరిక ఆమెకు కలిగింది. మిస్ ఫాక్స్ అని ఫ్రాంగెలికా తలుపులోంచి పిలిచింది. బయలుదేరే సమయం అయింది. నా ప్రియమైనదానా, ఇవాంజెలిన్ తన నోరు మూసుకొని తన రహస్యాలను మింగేసింది. కుట్రను ఒప్పుకోవడం వల్ల ఆమె అపరాధభావం తగ్గవచ్చు. కాని అది ఆమెకు మాత్రమే కాకుండా చాలా ఇతర విషయాలను నాశనం చేస్తుంది. ఆమె మారిసోల్కు నిజం చెప్పినట్లయితే ఆమె ఇకపై తాను శపించబడ్డానని భావించకపోవచ్చు. కాని ఆమె మోసపోయినట్లు భావిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ విషయాలు నిజంగా భిన్నంగా ఉంటాయని మరియు వారిద్దరికీ సంతోషకరమైన ముగింపులను సృష్టించడానికి ఉత్తరాన తగినంత మాయాజాలం ఉందని ఇవాంజెలిన్ ఆశించవలసిందే.